అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, భగవంతుని దర్శనం. భగవంతుని చూడాలంటే ఏమి చేయాలి విందామా? భగవంతుని చూడాలంటే రోజు ఎంత సమయం పూజ చేయాలి, ఎంత సమయం జపం చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంతసేపు సాధన చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మరి కొంతమంది దేవుడు ఉంటే చూపించండి, దానికోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం, చూపించగలరా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం విందాం. ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. దానికి రామకృష్ణ పరమహంస గారు దేవుడు ఉన్నాడు అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు. దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవడంతో మీరు చూశారా అంటూ మరొక ప్రశ్న వేశారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో దేవుణ్ణి చూశాను, చూస్తూ ఉన్నాను, నిన్నెలా చూస్తున్నాను ఆయన్ను కూడా అలాగే చూస్తూ ఉన్నాను అన్నారు. దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏమి చేయాలి అని అడిగారు గురుదేవుల్ని. గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కన ఉన్న నీటి తొట్టులో ముంచి 1 నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తర్వాత వదిలిపెట్టారు. తర్వాత ప్రశాంతంగా వివేకానందను చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది అని అడిగాడు. గురుదేవా, మీరు నీటి తొట్టులో నన్ను ముంచినప్పుడు ఒక్క క్షణము గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయం వేసింది. ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదు అనిపించింది అన్నాడు వివేకానందులు. వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి నీవు లేకుంటే నేను బ్రతకలేను అనే ఆర్తి నీలో కలిగిన మరుక్షణమే ఆయన దర్శనం అవుతుంది అని వివరించారు గురువుగారు. మరి అంత సాధన చేయాలి భగవంతుని కోసం, కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టంగానే ఆయన కనబడాలి అంటాము. స్వామి, నేను ఒక 5 గంటల పాటు నిన్ను తప్ప మరొకరిని తలవకుండా ధ్యానిస్తాను, మిగతా సమయంలో నా బుద్ధి అలా అలా గాలికి తిరుగుతూ చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది, మరి నువ్వు నాకు కనబడతావా అంటే ఆయన నీకు ఎలా కనబడతారు? నీకు భగవద్ దర్శనం కావాలంటే ప్రతి క్షణము ఆయన యందే నీ మనసు లగ్నమై ఉండాలి. నువ్వు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా ఆయన స్మరణలోనే ఉండాలి. అప్పుడే ఆ సర్వవ్యాపి అయిన పరమాత్మ ప్రతి క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడుతుంది. నీకు సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతి క్షణము ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణము నీవు ఏ ధ్యానము పూజ చేయనక్కర్లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే వివేకానందుల వారు అంటారు ఒకచోట, నీ పూజలు జపతపాలు సాధనలు ఏవి కూడా భగవంతుని దర్శింప చేయజాలవు, కేవలము ఆయన కరుణ తప్ప అని. కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ ఉంటే మన మనస్సు పవిత్రమై ఆయనను వదిలి ఉండలేను అనే ఆర్తి మనలో కలుగుతుంది. అప్పుడు లేగదూడ పిలుపు విన్న గోమాతల పరుగు పరుగున ఆయనే వస్తారు. మనకేంటి తొందర? జై శ్రీమన్నారాయణ.